ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పనులకు గొప్ప తండ్రి, నైనా ఇంతవరకు ప్రభాని బిడ్డలు అనేక మంది నైనా నీ సన్నిధి కూడి వచ్చారు. అందులో బట్టి నైనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నైనా రావాల్సిన బిడ్డలు ప్రభావ త్వరపెట్టండి, మీ సన్నిధికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు ప్రభావ తీసివేయండి. ఈ సన్నిధిలో నైనా సంతోషం ఉన్నది, ఈ సన్నిధిలో ఆనందం ఉన్నది, ఈ సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభావ. ఏ ఒక్క బిడ్డ ఏ ఒక్క కుటుంబం కూడా ప్రభావ ఆశీర్వాదాలు కోల్పోకుండా ప్రభావ వేగిరినైనా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన ఇప్పటి వరకు అయినా నీ బిడ్డలు మంచి కీర్తనలతో ప్రభావ నేను స్తుతించాడు. అందును బట్టి నేను నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయనా వాక్య పఠనం చేసిన బిడ్డను ఆశీర్వదించండి. ఆ బిడ్డ జీవిత కాలం అంతా కూడా ప్రభావ నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను మహిమపరిచే బిడ్డవలే ఆ బిడ్డను ప్రభావ స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన వాక్యాన్ని విశదీకరించము, మరుగుపరచండి, తేటైన మర్మాలు బయలుపరచగలని రానయ్యున్న యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. 128వ సంకీర్తన మనం చూసినట్లయితే ఈ 128వ సంకీర్తన చాలా మంచి సంకీర్తన. ఈ 128వ సంకీర్తన మనం చూస్తే చక్కని సంకీర్తన. ఈ కీర్తనల భాగం అన్నిటిలో కల్లా ఒక బ్లెస్సింగ్ సాంగ్, ఒక ఆశీర్వదించబడిన ఒక మంచి అధ్యాయముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలా ఆశీర్వదించబడాలి, ఎలా ఉంటే మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా బ్రతికితే, ఏ విధంగా మనము నడిస్తే, ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగితే మనము దేవుని చేత ఆశీర్వదించబడతాము అని ఈ సంకీర్తన చాలా చక్కగా దేవుడు బయలుపరిచాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. 128వ సంకీర్తన 1వ వచనంలో మనం కానీ చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మొట్టమొదటిగా మనం ఎక్కడ మరి ఉండాలి, ఏ విధంగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా మనం బ్రతికితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా మనము ఉంటే దేవుడి సన్నిధిలో మనము ఆశీర్వదించబడతాం, మన కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడుతుంది, మనం సంపాదించుకునే సంపాదన ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకోగలము అని ఈ సంకీర్తనలో దేవుడు చక్కగా బయలుపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చక్కగా మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం కానీ జీవించినట్లయితే, దేవుని సన్నిధిలో మనం కానీ ముందుకు సాగగలిగినట్లయితే దేవుడు ఒక ధన్యకరమైన ధన్యకరమైన బిడ్డగా నిన్ను ఉంచడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫస్ట్ దేవుని పనిలో, దేవుని సన్నిధిలో, దేవుని మార్గములో నీవు భయము భక్తి కలిగి ఉండాలి. భయం ఉంటే భక్తి ఉండటం లేదు, భక్తి ఉంటే భయము ఉండటం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికైతే ఈ భయము భక్తి కలిగి జీవిస్తారో, ఈ భయభక్తులతో ఎవరైతే ముందుకు సాగగలరో వారిని దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులు. భయము ఉంటే భక్తి ఉండటంలా, భక్తి ఉంటే భయం ఉండటంలా, భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు ఎవరైతే నడుస్తారో, ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో, ఆయన ప్రేమలో ఎవరైతే ముందుకు సాగుతారో, మరి ఆయన సన్నిధిలో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు చక్కగా ధన్యురాలు అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ధన్యకరమైన వ్యక్తిగా నువ్వు కానీ ఉన్నట్టుగైతే, అలాంటి ధన్యకరమైన బిడ్డగా నువ్వు కొనసాగినట్టుగైతే, అలాంటి ధన్యకరమైన జీవితం నువ్వు కానీ జీవించినట్టుగైతే నీకు ఎన్ని దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడో, నీ బిడ్డలకు ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడో
ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడో చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ వచనం మనం కానీ చూసినట్లయితే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించడము, నీవు ధన్యుడము, నీకు మేలు కలుగును. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కానీ సంపాదించిన సంపాదన మరి అనేక మంది జీవితాల్లో మనం కానీ చూసినట్టుగైతే మరి ఇంటికి వెళ్ళడం లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఇంటికి వెళ్ళకుండా మరి సిల్లి సంచిలో వేసిన రూపాయి ఏ విధంగా జారి కింద పడిపోతుందో అదే విధంగా మన బ్రతుకుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తారో వారికి మంచి ఆలోచనలు దేవుడు ఇస్తాడు, మంచి క్వాలిటీ లైఫ్ దేవుడు ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి ఎలాంటి చెడు ఆలోచనలు ఉండమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అలాంటి బిడ్డలు వారు సంపాదించిన సంపాదన, వారు సంపాదించిన ఆస్తి, వారు సంపాదించిన వారు ఆ చేతి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మార్గములో నడుస్తారో, ఎవరైతే దేవుని ప్రేమలో కొనసాగుతూ ఉంటారో వారి కష్టార్జితాన్ని దేవుడు వారికి, వారి బిడ్డలకి, వారి కుటుంబానికి ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చరణం మనం చూసినట్లయితే, నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు ఎంత ఆశీర్వాదకరమైన మాటలు, దేవుడు ఎంత ఆశీర్వదించే మాటలు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్లో మరి స్త్రీ ఏ విధంగా ఉండాలో, స్త్రీ ఏ విధంగా నడవాలో, స్త్రీ ఏ విధంగా ఉంటే కుటుంబం ఆశీర్వదించబడుతుందో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు. నీలోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండునని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే యెహోవా సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చూసినట్లయితే మనము 15వ అధ్యాయం 1వ వచనం మనగా చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసి వేయును. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద్రాక్షావల్లి అంటే ఎవరితో దేవుడు పోల్చుకుంటూ ఉన్నాడు? దేవుడితో పోల్చుకుంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను నిజమైన ద్రాక్షావల్లి అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ద్రాక్షావల్లితోటి ఆ కుటుంబంలో ఒక స్త్రీని పోల్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఏ విధంగా ఉంటే కుటుంబం ఆశీర్వదించబడుతుందో, ఏ కుటుంబంలో దేవుడిని పోలిక కలిగి దేవుడు ఏ విధంగా నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్పాడో అదే ద్రాక్షావల్లిలాగా ఆ కుటుంబంలో స్త్రీగా ఉన్నట్టుగైతే చక్కగా దేవుడు ఆశీర్వదిస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి స్త్రీ కూడా ద్రాక్షావల్లి వలె ఉంటే, ప్రతి స్త్రీ కూడా ద్రాక్షావల్లి వలె దేవుని పోలికగా కుటుంబంలో కానీ ఉన్నట్టుగైతే దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని కూడా పొందుకునే దానికి సిద్ధంగా ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా తర్వాత చూసినట్టుగైతే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ద్రాక్షావల్లితోటి మన భార్యను పోల్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్రాక్షావల్లి అంటే దేవుని పోలిక, దేవుని పోలికగా నీ భార్య ఉండాలి, దేవుని ఆలోచనతో నీ భార్య ఉండాలి, దేవుని ఆలోచించే వ్యక్తిగా నీ భార్య కూడా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని తెలియజేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూసినట్టుగైతే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు.
కుటుంబంలో మన బిడ్డలు ఏ విధంగా ఉండాలో, మన బిడ్డలు ఏ విధంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడో చక్కగా దేవుడు బయలుపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా చక్కగా దేవుడు ఈ సంకీర్తనంతా కూడా మన కుటుంబ ఆశీర్వాద నిమిత్తము ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా బిడ్డలు ఏ విధంగా ఉండాలంటే ఒక ఒలీవ మొక్కతో పోల్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా అతి శ్రేష్టమైన ఒక ఒలీవ మొక్క. ఒలీవ మొక్క మరి దేవుని సన్నిధికి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, ఒక ఒలీవ మొక్క దేవుని సన్నిధిలో ఎలా ఉపయోగించే వ్యక్తిగా ఉంటుందో, ఒక ఒలీవ మొక్క దేవుని సన్నిధికి ఎలా ఉపయోగకరంగా ఉంటుందో చక్కని మాటలు దేవుడు బయలుపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్టుగైతే ఆ ఒలీవ మొక్కను గురించి మనం ఒక్క మాట చూసుకుందాం. ఒలీవ మొక్కను గురించి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్టుగైతే చెట్లు తమ మీద రాజులు ఒకరిని అభిషేకించుకునవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏదమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునికి మానవులకును దేని వలన నరులు సన్మానించుదురు ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజులై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చూడండి, ఒలీవ చెట్టు దగ్గరికి అన్ని చెట్లన్నీ కలిసి వెళ్ళి ఒక దినాన అన్ని చెట్లన్నీ కలిసి వెళ్ళి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఒలీవ చెట్టుని అడుగుతూ ఉన్నాయి, అమ్మా నువ్వు చాలా సౌందర్యం దానివి, నువ్వు చాలా మంచి దానివి, చాలా సువాసన కలిగిన దానివి, మా చెట్లన్నింటిలో కూడా నీకు మంచి ఐశ్వర్యం ఉంది, అలాంటి నువ్వు ఒలీవ చెట్టు నువ్వు మా మీద ఒక రాజుగా ఉండు అని అడిగినప్పుడు ఒలీవ చెట్టు అంటుంది, దేవునికి మానవులకు దేని వలన నరులు సన్మానించుదురు ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒలీవ చెట్టు ఏ విధంగా ఉంటుందో, ఒలీవ చెట్టు ఏ విధంగా దేవుని పనిలో నిమగ్నమై ఉంటుందో, ఒలీవ చెట్టు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఒక తైలాన్ని ఇచ్చి దేవుని అభిషేకించగలిగిన ఒక మొక్కగా ఉన్నదో ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా నీ బిడ్డల్లో కూడా దేవుడు ఒలీవ చెట్టుతో పోలుస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒలీవ చెట్టు ఏ విధంగా దేవునికి ఉపయోగపడుతుందో, ఒలీవ చెట్టు ఏ విధంగా దేవుని సన్నిధికి ఉపయోగపడుతుందో, ఒలీవ చెట్టు ఏ విధంగా దేవునికి ఉపయోగకరమైన చర్చగా ఉన్నదో ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా నీ బిడ్డలు కూడా నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్క ఏ విధంగా దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉంటుందో నీ బిడ్డలు కూడా దేవునికి ఉపయోగకరమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనమైతే మన బిడ్డల్ని ఏ విధంగా పెంచుతూ ఉన్నాం, మనమైతే మన బిడ్డల్ని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాం, మనమైతే మన బిడ్డల్ని ఏ విధంగా మరి తిప్పుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన బిడ్డలను ఏ విధంగా పెంచాలో, మన బిడ్డలు ఏ విధంగా ఉంటే ఆశీర్వదించబడతారు, మన బిడ్డలు ఏ విధంగా నడిస్తే ఆశీర్వదించబడతారు, మన బిడ్డలు ఏ విధంగా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడు, మన బిడ్డలు ఏ విధంగా ఉంటే దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడు. చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఒక ఒలీవ చెట్టు వల్లే, ఒలీవ చెట్టు దేవునికి మానవులకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ఆ తైలాన్ని ఇచ్చి దేవుణ్ణి అభిషేకించగలిగిన తైలాన్ని నేను ఇవ్వకుండా నేను మీ మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను నీ దగ్గరికి వచ్చేదనా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన బిడ్డలు కూడా లోకం అటు ఇటు ఊగటం అంటే
లోకం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో నేను రాను, లోకములో నేను తిరగను, లోకములో నేను సంచరించను, లోకం మీద నేను ఉండనని ఒలీవ చెట్టు తీర్మానం తీసుకుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాంటి ఒలీవ చెట్టుకు ఎలాంటి తీర్మానం ఉందో నీ బిడ్డల్లో కూడా దేవుడు అలాంటి తీర్మానంతో పెంచుకోవాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ఒలీవ మొక్క ఏ విధంగా ఉపయోగకరమైన వ్యక్తిగా, ఉపయోగకరమైన మొక్కగా ఉంటుందో దేవుని సన్నిధిలో నీ బిడ్డలు కూడా అదే విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. తర్వాత చరణం మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధంగానూ ఉంటే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, ఏ విధంగా నువ్వు బ్రతికితే నువ్వు ఆశీర్వదించబడతావు, ఏ విధంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో బ్రతికితే నువ్వు చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించగలవు అని చక్కని మాటలు దేవుడు బయలుపరిచాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎప్పటికైనా సరే దేవుడు ఆశీర్వదించబడాలి అంటే, దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే, దేవుడి కొరకు మనం జీవించాలి అంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చక్కని మాటలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. మన బిడ్డలను ఒక ఒలీవ మొక్క వలె పెంచాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒలీవ మొక్క ఏ విధంగా దేవుని సన్నిధికి ఉపయోగకరమైన మరి మొక్కగా ఉన్నదో అలాంటి మొక్క వలె మన బిడ్డలను అలాంటి పెంచినప్పుడు చక్కగా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. బిడ్డలను ఆశీర్వదిస్తాడు దేవుడు. అంతేగాని ఎక్కడో లోకంలో అటు ఇటు తిరుగుతూ లోకానుసారమైన జీవితం జీవిస్తూ లోకానుసారమైన బ్రతుకుతూ లోకములో అటు ఇటు సంచరిస్తూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకనొక దినాన దేవుడు మాట్లాడుతున్నాడు సాతానుతోటి. సాతానా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నప్పుడు సాతాను ఏం చెప్తున్నాడు తెలుసా? నేను లోకములో అటు ఇటు తిరుగుతూ నీ సన్నిధికి వచ్చి నిలబడ్డానని చెప్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒలీవ చెట్టు కూడా అదే అంటుంది, నేను అటు ఇటు ఊగుటకు నేను దేవుని సన్నిధికి ఉపయోగకరమైన చెట్టుగా ఉండకుండా, ఉపయోగకరమైన తైలం నేను ఇవ్వకుండా, నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుటకు నేను రాను అని చెప్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మన బిడ్డలు ఏ విధంగా ఉన్నారో ఆలోచించుకోండి. మన బిడ్డలు ఏ విధంగా బ్రతుకుతున్నారో ఆలోచించుకోండి. దేవుడి చేత ఆశీర్వదించబడాలి అంటే, దేవుని చేత మనం విస్తరించబడాలి అంటే, దేవుని చేత మనం ఇంకా ముందుకు సాగాలి అంటే, దేవుని కొరకు మనం జీవించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగా మనం బ్రతికితే కానీ దేవుడు ఇలాగూ ఆశీర్వదిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అంతేకాకుండా 6వ చరణంలో చివరి వచనంలో మనం చూస్తే, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము కలుగునుగాక. చూడండి ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడో చూడండి దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో బ్రతికితే, దేవుని సన్నిధిలో జీవిస్తే, దేవుని సన్నిధిలో నడిస్తే, దేవుని ప్రేమలో కొనసాగితే, దేవుని ఆలోచన చొప్పున బ్రతకగలిగితే నువ్వు నీ పిల్లలను నువ్వు చూస్తావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు దాని అర్థమైతే తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు మంచి ఆయుష్ ఇస్తానంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని సన్నిధిలో బ్రతకగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో నడవగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ప్రేమించగలిగితే, నీ బిడ్డలను దేవుని సన్నిధిలో ప్రేమించగలిగితే, నువ్వు దేవుని సన్నిధిలో ఒలీవ మొక్క వలె నీ బిడ్డలను ఉంచగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు మంచి ఆయుష్ దేవుడు ఇస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నీకు మంచి దేవుడు ఆయుష్ ఇవ్వాలి అంటే
నీకు మంచి దేవుడు ఉన్నతమైన స్థితి కలిగించాలి అంటే దేవుని మాట నువ్వు వినాలి. దేవుని మాట నువ్వు వింటే నువ్వు బాగుపడతావు. దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని మాట వింటే నువ్వు విస్తరించబడతావు. దేవుని మాట వింటే నీ బిడ్డలు విస్తరించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మన మీద దేవుని సన్నిధికి రాకుండా అయ్యో నా బిడ్డలు ఇంకా ఒక ఉన్నతమైన స్థితిలోకి రాలేదు ప్రభు, అయ్యో నా బిడ్డలు ఇంకా ఒక మంచి స్థితిలో లేరు, అయ్యో మంచి పొజిషన్ లో లేరని నువ్వు ఏడుస్తున్నావేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు ఒకే ఒక సూత్రం చెప్తున్నాడు. నా సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది, నా సన్నిధిలో నిత్య సుఖం ఉన్నది, నా సన్నిధిలో మరి విస్తారమైన దీవెనలు ఉన్నాయని దేవుడు చెబుతూ ఉంటే, దేవుని సన్నిధికి మన బిడ్డలను తీసుకురాకుండా, దేవుని సన్నిధిలో మన బిడ్డలను పెంచకుండా, దేవుని సన్నిధిలో మన బిడ్డలను వదిలేయకుండా, ఇష్టానుసారముగా వారి ఇష్టానుసారముగా వదిలేసి నువ్వు ఏదేదో నువ్వు ఆలోచిస్తూ, ఓ నా బిడ్డలు IAS కావాలి, IPS కావాలి, ఇంకా ఒక ఉన్నతమైన గసెట్ ఆఫీసర్ కావాలి అనుకుంటూ ఉన్నామేమో. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, తాత్కాలికంగా మనము తాత్కాలిక ఆనందం పొందుతాం, కానీ దేవుడు ఆశీర్వదించబడాలి అంటే దేవుడు కనుదృష్టి నీ మీద ఉండాలి. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటే, దేవుని కనుదృష్టి నీ బిడ్డల మీద ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అంతేకాదు కానీ ఆ చివరి వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఇజ్రాయేలు మీద, ఇజ్రాయేల్ అంటే మన పితరులైన ఇజ్రాయేల్ అనుకుంటున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఆదికాండంలో మనం కానీ చూసినట్టుగైతే, ఆదికాండం 32వ అధ్యాయంలో మనం కానీ చూస్తే, ఆదికాండం 32వ అధ్యాయంలో మనం కానీ చూసినట్టుగైతే 27వ వచనం మనం కానీ చూస్తే, ఆయన తెల్లవారుచున్నది కనుక, చదువు ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చూడండి, నువ్వు కూడా ఎప్పుడు నీ పేరు అనుకుంటూ ఉన్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ఇజ్రాయేలుగా మారుతావో, నువ్వు ఇజ్రాయేలుగా దేవుడు ఆశీర్వదించబడతాడో అప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా యాకోబు తన జీవితంలో ఎన్నో మోసాలు చేశాడు, ఎంతో మోసమైన బ్రతికాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఒక తీర్మానం చేసుకున్నాడు, అయ్యా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎటువంటి ఆలోచనలైనా సరే తీసివేసి ఈ రాత్రి నేను నీ దర్శనం చూడాలి, ఈ రాత్రి నీతో నేను పోరాడాలి, ఈ రాత్రి నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అని దేవునితో పోరాటం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా పోరాటం ప్రారంభించినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ పేరేమిటి అని అడగగా నా పేరు యాకోబు అని చెప్పాడు. యాకోబు అంటే మోసగాడు. దేవునితో ఎప్పుడైతే పోరాటం నేర్చుకుంటావో, ఎప్పుడైతే దేవునితో ముఖాముఖి మాట్లాడటం నేర్చుకుంటావో, నువ్వు దేవునితో ఎప్పుడైతే ముఖాముఖి మాట్లాడటం సంభాషించడం నేర్చుకుంటావో దేవుడు నీ పేరును కూడా మార్చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ పేరును మార్చి దేవుడు ఇజ్రాయేలుగా మార్చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిగా, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా, దేవుని చేత కొనియాడబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే ఆ దినం నుండి కూడా యాకోబు అనేక రకాలుగా విస్తరించాడు, అనేక రకాలుగా ఆశీర్వదించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితాల్లో ఇంకా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విధంగా మనము ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడో చక్కగా దేవుడు బయలుపరిచాడు. నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. సమాధానం ఇస్తాడు దేవుడు.
ఎప్పుడంటే నువ్వు దేవుడు సన్నిధిలో మనసు మార్చుకున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు పరిస్థితులు అన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, నీకు దేవుడు కానీ ఒక్కసారి సమాధానం ఇచ్చాడు అంటే, నువ్వు దేవుడు ఒక్కసారి సమాధానం ఇచ్చాడంటే, దేవుడు ఒక్కసారి ఆశీర్వదించడం మొదలు పెట్టాడు అంటే ఇక ఆశీర్వాదాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. ప్రేమైనటువంటి దేవుడు బిడ్డరా, అందుకని యాకోబు తన జీవితంలో ఎన్నో మోసాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అబద్ధాలు ఆడాడు. అయినా కూడా అందరినీ పంపించేసి యెహోవా రేవుల దగ్గర నిలబడి అయ్యా నా జీవితం ఎప్పటిదాకా ఏ విధంగా ఉన్నా సరే, నా జీవితం ఇప్పటిదాకా ఎంత కల్మషంగా ఉన్నా సరే, నా జీవితం ఇప్పటిదాకా ఎన్ని అబద్ధాలు ఆడినా సరే, నా జీవితం ఎప్పటిదాకా ఎన్నో బాధలు పడినా సరే, ఇక నుంచి మాత్రం నీ కొరకు నేను జీవిస్తాను, ఇక నుంచి మాత్రం నీ కొరకు నేను బ్రతుకుతానని ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో పోరాడినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అలాంటి పోరాటం నువ్వు కూడా చేయగలిగితే దేవుడు నిన్ను సమాధానంతో నింపుతాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, నువ్వు చేసిన ప్రతి ఒక్క నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి, నీ భార్యను దేవుడు ఆశీర్వదించి, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించి, చక్కగా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళి మన అనేక రకాలుగా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేదానికి 128వ సంకీర్తన ద్వారా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకనూ మనం కానీ మన జీవితం మార్చుకోకుండా, ఇంకనూ మన జీవితంలో ఇంకనూ అలాగా జీవిస్తూ ఉంటే ప్రేమైనటువంటి సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, ఇప్పటిదాకా నువ్వు ఏ విధంగా బ్రతికావో, ఇప్పటిదాకా ఏ విధంగా నడిచావో, ఇప్పటిదాకా నువ్వు ఏ విధంగా జీవించావో నాకు తెలియదు, కానీ ఇక నుంచైనా సరే దేవుని కొరకు నువ్వు జీవించు, ఇక నుంచైనా సరే దేవుని కొరకు నువ్వు బ్రతుకు, ఇక నుంచైనా సరే దేవుని కొరకు నువ్వు నిలబడు, నీకు నేను దీర్ఘాయువును దయచేస్తానని దేవుడు నీ పిల్లలను నీవు చూచడము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన పిల్లలను చూడలేక అనేక మంది చనిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి ఆశీర్వాదము వాళ్ళ దగ్గర లేదేమో, అందుకనే వాళ్ళ పిల్లలను వారు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏమైతే చెప్పాడో ఈ 128వ సంకీర్తనలో చెప్పినట్టుగా మనం కానీ జీవించగలిగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ బిడ్డలను, నీ కలిగిన సంపద అన్నిటిని కూడా దేవుడు విస్తరింపజేస్తాడు. అలాంటి ఆశీర్వాదము నీకును, కుటుంబాలకు, దేవుడి సంఘానికి దేవుడు దయచేయునుగాక. కళ్ళు మూసుకుంటే మనం ముందుకు వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు గొప్ప తండ్రి, ఇంతవరకు నేను నీ బిడ్డలతో మీరు మాట్లాడాలని బట్టి నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ 128వ సంకీర్తనలో ప్రభువా నాయనా, మేము ఏ విధంగా జీవిస్తే మేము ఆశీర్వదించబడతాం, మేము ఏ విధంగా బ్రతికితే విస్తరించబడతాం, ఏ విధంగా ముందుకు సాగితే మేము ముందుకు సాగగలమని ప్రభావ మీరు తెలియజేసినందుకు తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, మా చేతుల కష్టార్జితాన్ని ప్రభావ మీరు ఆశీర్వదిస్తానన్నారు. ఈ భార్యను ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుందని మీరు తెలియజేశారు. నీ పిల్లల భోజనపు ఫలించు వలి మొక్కల వలె ఉంటుందని మీరు తెలియజేశారు. అయ్యా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబాలు ఈ విధంగా ఆశీర్వదించబడతారని మీరు తెలియజేశారు. అలాగే కాకుండా ప్రభువా, నీ పిల్లలను నేను చూస్తావు, నీకు దీర్ఘాయువు నేను ఇస్తాను, ఇక నుండి నిన్ను విస్తరింపజేస్తానని తెలియజేశారు తండ్రి నాయన. అలాంటి స్థితిని ప్రభువా మాకును కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి సంఘానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. జరగబోతున్న ప్రతి కార్యక్రమంలో మీరు ముందుకు నడిపించి సహాయం దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరని రానయ్యున్న యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.